హలో ఎవ్రీవన్, మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ తోటి మనమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో మాత్రం మై డ్రీమ్ 11 స్టాక్స్ అని చెప్పేసి మనమైతే వీడియోస్ అయితే ఈరోజు చేస్తున్నాం. మీరైతే దీని వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. దీనిలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే వీడియోలో ఇస్తాను. అది మీరు ఒక స్ట్రాటజీ అనుకోండి, లేకపోతే టిప్స్ అనుకోండి, లేకపోతే మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా మాత్రం చూడండి. అలా చూస్తేనే అర్థమైతే అవుతుంది నేను ఈ స్టాక్స్ ఎందుకు మీకు ఇస్తున్నాను, ఈ స్టాక్స్లో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, మనం తర్వాత ఎలా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. అందుగురించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అనుకున్న ఫస్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా డ్రీమ్ 11 అంటే 11 స్టాక్స్ గురించి అయితే మనమైతే తెలుసుకుంటే, ఎప్పుడైనా మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అని అంటుంది కదా, ఇవి మాత్రం ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. ఫస్ట్ మనం డ్రీమ్ 11 అంటే 11 స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రికెట్ అంటే 11 మెంబర్స్ క్రికెట్లో ఉంటారు కాబట్టి ఎవరైతే ఒక్కటి లేకపోతే 2 లేకపోతే ఒక 3 ఒక 4 అందులో ఒక కనీసం 50% స్టాక్స్ మనకు మంచి రిటర్న్స్ ఇస్తే మాత్రం మన పోర్ట్ఫోలియో అనేది మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, మనకనేది మంచి బెనిఫిట్గా ఉంటుంది. అందుగురించి చెప్పి ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం వికెట్ కీపర్ అంటే దీన్ని మనం ఒక క్రికెట్ టీం చూస్తున్నాం కాబట్టి రిలయన్స్ వికెట్ కీపర్గా మనం అయితే తీసుకోవడం జరిగింది. సెకండ్ స్టాక్ వచ్చేసి టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీని గురించి అయితే మనం సెకండ్ స్టాక్ మనం చూసుకుంటాం. ఇది కూడా ఎందుకంటే మనం టీసీఎస్ ఎప్పుడు కూడా మనకు ప్రాఫిటే ఇస్తుంది. అందు గురించి అని చెప్పేసి దీన్ని ఒక బ్యాట్స్మెన్స్గా దీన్ని తీసుకుందాం. ఫస్ట్ రిలయన్స్నేమో వికెట్ కీపర్, తర్వాత టీసీఎస్ని, తర్వాత ఇన్ఫోసిస్ కూడా సెకండ్ బ్యాట్మెన్ తీసుకున్నాం. ఇన్ఫోసిస్ కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మంచి డ్రాప్ అయిపోయి ఒక మంచి లెవెల్లో మాత్రం ఉంది. దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత ఎల్ఐసి అనేది కూడా అదే మీరు చూసుకోరు కదా, అంటే ఎల్ఐసి అనేది ఎవరికైతే ఉన్నా కూడా నాకు బెస్ట్ ఒపీనియన్ ఏంటిదంటే ఎల్ఐసి మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ కాకుండా మీకు దీనిలో ఎల్ఐసి స్టాక్ బై చేయండి. ఈ ఎల్ఐసి స్టాక్ బై చేస్తే మీకు మంచి రిటర్న్ అనేది ఇస్తుంది. ఎల్ఐసి పాలసీ కంటే ఎల్ఐసి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అనేది మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, బెటర్గా ఉండే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇది మంచి గ్రోతింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది ఎల్ఐసి. ఇంకో నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బెటర్ మనకు యూజ్ అవుతుంది. మన దీనిలో మీరు ఏదన్నా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మనకు హెచ్డిఎఫ్సిలో మీకు అమౌంట్ వేసుకుంటే మీకు మెడికల్ ఎమర్జెన్సీగా యూజ్ అయితే అవుతుంది. అది మీకు మంచి యూజ్ అనేది ఉంటుంది. మంచి రిటర్న్స్ అనేది ఇవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ మాత్రం ఉంది. అందు గురించి అని చెప్పేసి ఎవరికైతే ఇన్సూరెన్స్ కావాలనుకుంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే దాంట్లో మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎప్పుడో ఒకసారి అయితే మీకైతే మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీగా మాత్రం యూజ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఆల్రౌండర్స్లో మనం 3 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఐటీసీ ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి చూస్తున్నారో వాళ్ళైతే ఐటీసీ గురించి అయితే తెలియని మాత్రం ఉండరు. ఎందుకంటే ఐటీసీ అనేది మనకు స్లోగా మనది గ్రో అయితే అవుతుంది. అది సింపుల్గా మనకు చూసి ఒకసారి అంటే వెయిట్ చేసిన తర్వాత ఒక్కసారిగా మనకు అది ఒక 50 to 100% అయితే మూవ్ అయితే అవ్వడానికి మాత్రం ఐటీసీకి చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికైతే ఐటీసీ రేంజ్ అయితే మనకు బెటర్ మనకు ఉంది. అందు గురించి మీరు ఐటీసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ. అందు గురించి అని చెప్పేసి మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేయాలనుకుంటున్నారో మీరు ఐటీసీలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలీవర్. దీంట్లో దీన్ని కూడా ఒక ఆల్రౌండర్. అంటే మనకు అనేది ప్రొడక్ట్స్ అనేది చాలా వరకు అయితే ఉంటాయి. చాలా వరకు హిందుస్థాన్ యూనిలీవర్ అయితే బెటర్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మనకైతే బెస్ట్ ఆపర్చునిటీ. హిందుస్థాన్ యూనిలీవర్ కూడా మనకు ఇయర్గా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇవి నేను చెప్పే ప్రతి స్టాక్స్ కూడా మీరు మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి లాంగ్ టర్మ్లో. తర్వాత నెక్స్ట్ అనేది డిమార్ట్ గురించి కూడా
మీకు సేల్స్ అది ఇయర్ ఆన్ ఇయర్స్గా మంచి రిటర్న్స్ అవుతుంది. మంచి అంటే వాళ్ళ డిమార్ట్ అనేది చాలా అంటే చాలా ప్లేస్లలో వాళ్ళ వాళ్ళ డిమార్ట్స్ని మాత్రం ఒక నిర్మించుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అందు గురించి అని చెప్పి చాలా వరకు అయితే స్టోర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అంటే రాబోయే ఇయర్స్లో కూడా వీళ్ళనేది ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. అందు గురించి డిమార్ట్ కూడా ఒక బెస్ట్ స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నెక్స్ట్ అనేది ఏషియన్ పెయింట్స్. ఇప్పటికీ ఆల్రౌండర్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ బౌలర్స్గా మనం చూసుకుంటే ఏషియన్ పెయింట్స్. నేనైతే ఏషియన్ పెయింట్స్ అనేది మీరు ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఏషియన్ పెయింట్ అనేది అట్లీస్ట్ ఇది చాలా చీప్లో ఉంది. దీని రేంజ్ అనేది కనీసం 5,000 ఎబోవ్ ఉండాల్సిన స్టాక్ ఇప్పుడైతే మనకి డెడ్ షేప్లో చూపిస్తుంది. అందు గురించి మీరు ఇప్పుడు మాత్రం మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏషియన్ పెయింట్స్లో రాబోయే ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడవుతుంది. ఎవరైతే ఏషియన్ పెయింట్స్ అయితే బై చేసుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని స్కిప్ అవసరం అనుకుంటే యావరేజ్ చేయండి. అంతేగాని ఎగ్జిట్ అయితే అవ్వకండి అని చెప్పేసి నా ఒపీనియన్. అది మీ రిస్క్ రివార్డ్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే. అందు గురించి అని చెప్పేసి దాని గురించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ మాత్రం లేదు ఇప్పటి వరకు. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. లేదంటే ఎలాంటి న్యూస్ లేదనుకుంటే మాత్రం మీరు హోల్డ్ అయితే చేయండి. లేదంటే యావరేజ్ చేసుకుంటే మాత్రం మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఏషియన్ పెయింట్స్. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి అయితే ఎయిర్టెల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది అనేది బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఎయిర్టెల్ అనేది జియోను కూడా దానికి ఎంత వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా ఎప్పుడైతే ఎంతమంది అనగా తొక్కుదామని చూసినా కూడా ఎయిర్టెల్ అయితే ఒక స్టేబుల్గా మాత్రం ఉంది. దాన్ని అయితే బీట్ చేయలేకపోయారు. దాన్ని అయితే తట్టుకోవడం కూడా ఆ జియో కూడా పాసిబుల్ అయితే కాలేదు. ఒక పోటీ పడ్డారు. అంటే ఐడియా అని చెప్పేసి ఏవి వచ్చినా కూడా అన్ని డోకోమో ఇవన్నీ తొక్కి పడేసినా కూడా ఎయిర్టెల్ మాత్రం ప్రతి దాన్ని డామినేట్ చేసుకుంటూనే ఎయిర్టెల్ అయితే ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది మనకు మంచి అవైలబుల్గా మాత్రం ఉంది. దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ అదాని పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదాని గురించి అయితే మనమైతే చాలా వీడియోస్ అయితే ఎప్పుడు అంటే మనకు ఎప్పుడో 6 months 1 yearకి ఒకసారి అదాని గురించి అయితే అంటే నెగిటివ్ గురించి వస్తూనే ఉంటుంది. స్టాక్ అనేది ఎంతో మనకు దాదాపు 4,000 ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్ కూడా మనకు మళ్ళీ 50 అంటే దానికి ఉన్న రేంజ్ని 50% డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే అదాని పోర్ట్స్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. దాంట్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు బెటర్గా ఉంటుంది. అదాని పోర్ట్స్లో మళ్ళీ మీకు చెప్తున్నారు, మీకు వేసిన అమౌంట్ ఎప్పుడైతే డబుల్ అయిందో మీ ఉన్న ప్రాఫిట్ తీసుకొని లాంగ్ టర్మ్గా హోల్డ్ చేస్తే మాత్రం అదాని పోర్ట్స్లో మాత్రం మంచి రిటర్న్ అనేది మీరైతే చూస్తారు. ఇప్పుడు చెప్పే ప్రతి స్టాక్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి ఇన్వెస్టర్ కూడా బెటర్ రిటర్న్ తీసుకోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. వీటిని మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు టిప్ అని చెప్తాను చూసిన టిప్ కానీ లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా అనుకోండి, దీంట్లో మీరు కేర్ఫుల్గా వినండి. ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ 50% లేకపోతే 100% మనకు రిటర్న్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి మన క్యాపిటల్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసినామో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ ఉందో దాంట్లో మనం ఎంటర్ అవ్వాలి. అంటే మనం పెట్టినది 0 అయింది. మనం ఎప్పుడైతే మన అమౌంట్ మనం తీసుకున్నాం, ఏదైతే మనకు ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో కనీసం మీకు ఎంతగా వీలైతే అంత, మీకు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు ఆ స్టాక్ను దాంట్లో వదిలేస్తే అప్పుడు మీకు అనేది మంచి రిటర్న్ ఇవ్వడానికి ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంది. దీన్ని మాత్రం ప్రతి ఒక్క ట్రేడర్ గుర్తుంచుకోవాలి. పెట్టిన పెట్టుబడిని మాత్రం మీరు తీసేసుకొని నెక్స్ట్ వేరే స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మీకు అనేది అది ఎంత పడ్డా కూడా ఎంత లాస్ అయినా కూడా మీకు అనేది నష్టం అనేది ఏముండదు. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి మాత్రం తీసేసుకున్నారు ఆ స్టాక్ నుంచి, మిగతాది మాత్రం వదిలేసారు. అలాంటప్పుడు మీకు లాంగ్ టర్మ్ ఒక మంచి రిటర్న్స్ అనేది రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మీరు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంది. కొంతమంది ఏంటంటే పెన్నీ స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా వరకు అయితే చూస్తారు. పెన్నీ స్టాక్స్ని అయితే అవాయిడ్ చేయండి. పెన్నీ స్టాక్స్లో మనకనేది ఎప్పుడైతే మీరు పెన్నీ స్టాక్స్ గురించి మీరు చూసుకున్నారో మీ పతనం స్టార్ట్ అయిందనుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక స్టాక్ ప్రైజ్ని మాత్రం చూడొద్దు. ఎప్పుడు కూడా మీ ప్రైజ్ని మాత్రం అస్సలు చూడొద్దు. అది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాకా లేదా అని మాత్రమే చూసుకోవాలి. అంతేగాని
ఆ స్టాక్ ప్రైస్ని చూసి మీరు ఎంటర్ అయిందంటే మీరు మోసపోయినట్టే. ఇంకోటి ఏంటంటే మీరు దాన్ని ఎంత అనేది పోకుండా మనకి ఎంత గ్రోత్ ఉంటుంది, ఫర్దర్గా మనకి ఎంత రిటర్న్ ఇస్తుంది, మనకి ఎంత యూజ్ అవుతుందని చూసుకోవాలి. అది ఎన్ని సంవత్సరాలు మనకు ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఏదో పెన్నీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఖచ్చితంగా మీరు లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఇంకా అందు గురించి అని చెప్పేసి పెన్నీ స్టాక్స్ని కంపల్సరీ అవాయిడ్ చేయండి. పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేస్తేనే మీ పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంటుంది, మీ ప్రాఫిట్లో ఉంటారు. అంతేగాని పెన్నీ స్టాక్స్లో ఎప్పుడైతే మీరు ఎంట్రీ అయినరో తర్వాత మీ పోర్ట్ఫోలియో అనేది ఎప్పటికీ మీకు రెడ్‌లోనే కనపడుతుంది. పాజిటివ్‌గా రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఒక పాజిటివ్‌లో ఉన్నా కూడా దాన్ని మనం మీకు కంపల్సరీ మళ్ళీ అది రెడ్‌గానే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అనేది మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు గ్రీన్‌గా ఉంటుంది, మంచి రిటర్న్ అది ఇవ్వడం జరుగుతుంది. అందు గురించి అని చెప్పేసి ఎప్పుడు చూసినా మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్తున్న ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అని అందు గురించనే చెప్తుంటాను. వీటిలో నేను ఈ 11 స్టాక్స్ అని కాకుండా మీరు ఏదైతే బెటర్ స్టాక్స్ ఉన్నాయో నిఫ్టీ 50 లేకపోతే నెక్స్ట్ 50 ఈ 100 స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా మన ఎకనామీ తోటే గ్రోత్ అయి ఉంటుంది. అవైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పేసి అవి నెక్స్ట్ 50లో మాత్రం ఉండడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది మాత్రం ఉండదు. అందు గురించని మీరు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా వీటిని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా వేరే మిగతావి మాత్రం అవాయిడ్ అయితే చేయండి. మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరు చెప్పింది కూడా నమ్మకండి. స్టాక్ మార్కెట్లో ఇంకొకరు చెప్పింది మీరు నమ్మిండ్రు అంటే అది మీ పతనానికి నాంది. ఇంకోటి ఏంటంటే దాని గురించి ఎప్పుడైతే మీకు కాకపోతే వాళ్ళు చెప్పేదాన్ని ఒకసారి అనలైజ్ చేయండి. మీకు నమ్మకం అనుకుంటే మాత్రమే చేయండి. ఇప్పుడు చెప్పిన నేను 11 స్టాక్స్ మీకు ఇంకొక 10 ఇయర్స్ తర్వాత కూడా అవి మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. అందులో 10 ఇయర్స్ తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రతిసారి అది బెటర్‌గా రిటర్న్స్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ అందులో ఉంది. అందులో అవి బెటర్ స్టాక్స్. అవి కాకుండా నెక్స్ట్ 50 కూడా బెటర్‌గా ఉన్నాయి. మన నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా మన ఈటీవీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.